విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కేసు రీ-ఇన్వెస్టిగేషన్ జరగనుంది. ఇందుకోసం ఓ సీనియర్ పోలీసు అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గత ఏడాది జూన్ 17న సత్యనారాయణ భార్య, కుమారుడు, స్నేహితుడితో పాటు ఆడిటర్ వెంకటేశ్వరరావును కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాప్ జరిగిన 2 రోజులకు పోలీసులకు సమాచారం అందింది. రౌడీ షీటర్ హేమంత్ తో పాటు అతడి స్నేహితుడు రాజేష్ మరికొందరిని పోలీసులు వెంటాడి పట్టుకుని కిడ్నాప్ వ్యవహారాన్ని ఛేదించారు. అయితే డబ్బు కోసమే కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. దీంతో నిందితుల్ని రిమాండ్కు తరలించారు. కిడ్నాప్ వెనుక అనేక వ్యవహారాలు ఉన్నాయనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం రీఇన్వెస్టిగేషన్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి పూర్తి వివరాలు. ఇప్పుడు ఏవైతే మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మీద గతంలో వాళ్ళ కుటుంబ సభ్యుల భార్యను అలాగే కుమారుడు స్నేహితులైనటువంటి ఆడిటర్ జీవిని వెళ్ళి గతంలో నిర్బంధించడం జరిగింది. నిర్బంధించి 2 రోజుల పాటు హింసించారు. అయితే అప్పట్లో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా హోంబీ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో బంధించి బెదిరించి హింస గురి చేయడం పెద్ద వివాదాన్ని రేపింది. అయితే ఎవరైతే ఉన్నారో హేమంత్ అనే నిందితుడితో పాటు మరో రాజేష్ ఎందుకు కిడ్నాప్ చేశారు, ఏంటి, కేవలం డబ్బులు డిమాండ్ చేయడానికి ఇదంతా చేశారనేది అప్పుడు ఎంవివి సత్యనారాయణ ప్రభుత్వం చెప్పింది. అయితే అసలు దీని వెనక ఏం జరిగింది, ఇతర లావాదేవీలు ఏమన్నాయా, భూ వ్యవహారాలు ఏమన్నాయా, సెటిల్మెంట్ వివరాలు ఉన్నాయి. సో ఇలాంటి అనేక అనుమానాలు ఉన్నాయి. బట్ ఆ అనుమానాలన్నింటిపైన హేమంత్ గాని అటువైపు పోలీసులు కానీ ఇప్పుడు మాట్లాడలేదు. కేవలం ఎంవివి సత్యనారాయణ మాత్రమే దీనిపైన కేవలం ఎలాంటివి లేవు, డబ్బుల కోసం ఇదంతా చేశారని చెప్పి ఆయన వివరణ ఇచ్చినప్పటికీ అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలపైన ప్రభుత్వం మళ్ళీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఒక ఉన్నతాధికారి 1 వారం రోజుల క్రితం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి హేమంత్ తో పాటు రాజేష్ ని కూడా సుమారుగా గంటకు పైగా విచారించినట్టు తెలుస్తుంది. అసలు ఈ వ్యవహారం ఎందుకు వచ్చింది, ఎందుకు కిడ్నాప్ చేశారు, అసలు మీ మధ్య ఎలాంటి సెటిల్మెంట్లు జరిగాయా, వివాదాలు జరిగాయా, అసలు ఎవరెవరితో మీకు సంబంధాలు ఉన్నాయి, ఏ వ్యవహారాలు చేశారు, ఏ భూమికి సంబంధించి డీల్స్ చేశారు, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా రౌడీ షీటర్ గా ఉన్నటువంటి హేమంత్ అలాగే రాజేష్ నుంచి కూడా సమాచారం తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు కిడ్నాప్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అంత స్థాయిలో ఎందుకు హింసించారు, సో ఏదైనా లావాదేవీలు జరిగి వాటి మధ్య డబ్బులు సెటిల్ చేసిపోతే వాళ్ళని హింసించారా, ఇలాంటి వివరాలన్నీ అసలు పూర్తిగా ఆ కిడ్నాప్ ఉదాంతం వెనక ఏం జరిగింది, ఎందుకు చేశారు, ఒక ఎంపీ కుటుంబాన్ని నేరుగా టార్గెట్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇలాంటి విషయాలన్నిటిపైన కూడా ఆ పూర్తి స్థాయిలో రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఒక సమాచారం. ఒక 1 రోజుల క్రితమే ఒక ఉన్నతాధికారి ఆల్రెడీ సెంట్రల్ జైలుకి వెళ్లి వాళ్ళ నుంచి ఆ సమాచారం రాబట్టినట్టు మనకి తెలుస్తుంది. అయితే ఫర్దర్ గా ఏమవుతుంది ఏంటనే విషయాలు అయితే ప్రభుత్వం మళ్ళీ దీన్ని ఓపెన్ చేసే అవకాశం ఉందా లేదా అనేది తెలియాలి. అయితే ఈ సమాచారాన్ని మాత్రం ఒక ఉన్నతాధికారి ఆల్రెడీ వెళ్లి సేకరించినట్లు మాత్రం మనకు తెలుస్తుంది. దీన్ని రీఓపెన్ చేసి ఎంక్వైరీ చేసి మళ్ళీ కేసు పైన పునర్విచారణ చేపడతారా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.